హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈ మండే అయితే విజయవాడ వెళ్ళాము. అక్కడ బైబిల్ మిషన్ మీటింగ్స్ జరుగుతాయి. సో ఎవ్రీ ఇయర్ మేము వెళ్తాము. మా అత్తయ్య ఫ్యామిలీ అందరం కలిసి. ఈ ఇయర్ మా అత్తయ్య వాళ్ళు ముందుగా వెళ్ళిపోయారు. సో మేము బయలుదేరి వెళ్తున్నాం అన్నమాట. మేము ఉండే ప్లేస్ నుంచి బయలుదేరి అక్కడ రాజమండ్రిలో కొద్దిసేపు హాల్ట్ అయింది మా ఆడపడుచుని తీసుకోవడానికి. సో మా ఆడపడుచుని కూడా ఎక్కించేసుకుని మేము రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా ప్రైజీ వాళ్ళ అత్త ఇద్దరు కలిసి వెనకాల బెడ్ అయితే అరేంజ్ చేసాం వాళ్ళకి. సో దానిలో కూర్చొని ఇంకిద్దరు ఆడుకోవడం స్టార్ట్ చేశారనమాట. యాజ్ యూజువల్ నేను మా హస్బెండ్ ఫ్రంట్ సీట్స్లో కూర్చున్నాం. ఇంకా మాట్లాడుకుంటూ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. మేము రాజమండ్రిలో స్టార్ట్ అయ్యేటప్పటికే 4 అయిపోయింది. సో అప్పుడప్పుడే ఈవినింగ్ అవుతుంది కదా. సో మంచిగా క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా మా ప్రైజీ అండ్ అమ్ము మా ఆడపడుచు ఇద్దరు కూడా ఇంకా వెనకాల కూర్చొని మంచిగా ప్లే చేసుకుంటూ ఉన్నారనమాట. సాంగ్స్ పెట్టుకొని డాన్సులు వేసుకుంటూ. ఇంకా ప్రైజీకి జర్నీ అంటే చాలా ఇష్టం కాబట్టి అందులోనూ తన ఫేవరెట్ అత్త కూడా ఉంది కాబట్టి ఫుల్గా డాన్స్లు వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట విజయవాడ. ఇంకా కొవ్వూరు బ్రిడ్జ్, గోదావరి బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళిపోయాము. ఈవినింగ్ 5:30 అయ్యేటప్పటికి మేమైతే కొవ్వూరు బ్రిడ్జ్ మీద ఉన్నాము. చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. వీక్ డేస్ కాబట్టి ట్రాఫిక్ కూడా అంతగా లేదు. హైవే అంతా కూడా ఖాళీగా ఉంది. ట్రాఫిక్ కూడా ఏం లేదు కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము మేము. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా ప్రేమిస్తున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. ఇంకా మేము 7 అయ్యేటప్పటికి ఏలూరు అయితే రీచ్ అయిపోయాము. ఏలూరులో రిలాక్స్ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. మేము ఎప్పుడు విజయవాడ వెళ్ళినా ఇక్కడే కొద్దిగా రీఫ్రెష్ అవుతూ ఉంటామన్నమాట. సో యాజ్ యూజువల్గా ఈ రిలాక్స్ ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే మేము ఆగాము. ఇంకా ప్రైసీ కొంచెం సేపు అక్కడ కార్నర్లో ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ కొద్దిసేపు ఆడింది అండ్ మేము ఫైనల్గా టీ తాగేసామన్నమాట. టీ తాగి యాజ్ యూజువల్గా మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ చేసాము. ఎగ్జాక్ట్గా మేము ఇంకా విజయవాడ వెళ్ళడానికి ఒక హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వేశారని మా హస్బెండ్ చెప్పారు. సో ఆ కొత్త రూట్లో అయితే చాలా త్వరగానే రీచ్ అయిపోయాము. ఫైనల్గా మా అత్తయ్య వాళ్ళు వీటీపీసీలో ఉంటారు క్వార్టర్స్కి. సో మేము అక్కడికి 8:30 అలా రీచ్ అయిపోయాం విజయవాడకి. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా ప్రైజీకి ఇంకొక 2 అత్తలు అయితే యాడ్ అయ్యారు. మా ఆడపడుచులు మమ్ము స్వీటీ విజయవాడలోనే ఉంటారు. సో ఇంకా వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళి ఫన్నీగా గేమ్స్ ఆడుతూ డ్యాన్సులు చేసుకుంటూ ప్రైజీ అయితే చాలా ఎంజాయ్ చేసిందనమాట. తనకి మా హస్బెండ్ నేనే ఉంటాం కాబట్టి ఇంట్లో ఇలా ఊరెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ అత్తలతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ట్యూస్డే మార్నింగ్ మేమైతే ప్రేయర్కి స్టార్ట్ అయిపోయాం. మా అత్తయ్య ఇంకా 2 ఆడపడుచులు నేను మా హస్బెండ్ ప్రైజీ ముగ్గురం కలిసి గుంటూరు కాకాని మీటింగ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం విజయవాడ నుంచి. ఇంకా కృష్ణా బ్రిడ్జ్ అయితే ఎక్కాం. బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాం. అసలు కృష్ణాలో వాటర్ అయితే అసలు ఏం లేదు, కొద్దిగా ఉండిందనమాట. ఇంకా బయలుదేరిపోయి ఆల్రెడీ మా అత్తయ్య మావయ్య కాకాని మీటింగ్స్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మీట్ అవ్వడం కోసం మేము చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము కాకాని వెళ్ళాము. అక్కడ కాకాని తోట ఉంటుంది. సో అక్కడ ప్రేయర్ చేసేసుకొని మేము అక్కడి నుంచి మళ్ళీ గుంటూరులో మీటింగ్స్ జరిగే ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇదంతా కాకాని. అక్కడ చాలా షాప్స్ కూడా ఉంటాయి. మనం ఏమైనా థింగ్స్ కావాలంటే తీసుకోవడానికి. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అయితే ఐస్ క్రీమ్స్ అవి కొనుక్కున్నారు. సో మేము ఐస్ క్రీమ్స్ అవి కొనుక్కొని కాకాని తోట నుంచి మళ్ళీ కార్ పార్కింగ్ చేసే దగ్గర చాలా దూరంగా ఉంటుంది. సో మేము నడుచుకుంటూ కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళాలి కదా. సో నడుచుకుంటూ మేము పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫైనల్గా మీటింగ్స్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఏపీలో ఉన్న ప్రతి ఊరు నుంచి ఇక్కడ మీటింగ్స్కి అయితే చాలామంది వస్తూ ఉంటారనమాట. ఎవ్రీ ఇయర్ జనవరి 26 నుంచి 29 వరకు మీటింగ్స్ అవుతాయి. సో మేము ఖచ్చితంగా 1 డే అయితే కంపల్సరీ మీటింగ్స్కి వెళ్తామన్నమాట. ఇదంతా మీటింగ్స్ జరిగే ప్లేసు. మా అత్తయ్య మావయ్య ఆల్రెడీ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్న ప్లేస్కి మేము కూడా రీచ్ అయిపోయి మేము బిర్యానీ, చికెన్ ఇంకా మటన్ అన్నీ కూడా ఇంట్లోనే కుక్ చేసుకొని తీసుకెళ్ళాము. సో మేము అక్కడ కొద్దిసేపు ప్రేయర్ చేసుకొని ప్రేయర్లో ఉండిన తర్వాత అందరం కలిసి లంచ్ అయితే చేసేసి ఇంకా డైరెక్ట్ విశాఖపట్నం అయితే బయలుదేరిపోయామన్నమాట. లంచ్ అంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ అత్తయ్య వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా వైజాగ్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా
విజయవాడ దాటిన కొద్దిగా దూరం వచ్చిన తర్వాత బొమ్మరిల్లు అని ఒక చిన్న రెస్టారెంట్ లాంటిదైతే పెట్టారనమాట కొత్తగా. సో అక్కడ మేము టీ అన్నీ తాగేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. ఏలూరు అన్నీ దాటిన తర్వాత ఇంకా రాజమండ్రి దగ్గరలో గరుడ ఫుడ్ స్టోర్స్కి అయితే వెళ్ళాము. మా ఆడపడుచు, నేను, ఇంకా మా అత్తయ్య, మావయ్య. కేఎఫ్సీకి అయితే వెళ్ళాము. ఖచ్చితంగా మేము లాంగ్ జర్నీస్ చేస్తాం కానీ మధ్య మధ్యలో ఆగుతూ రీఫ్రెష్ అవుతూ వెళ్తూ ఉంటాం అనమాట. ఫైనల్లీ కేఎఫ్సీకి అయితే వెళ్ళి మాకు కావాల్సినవన్నీ ఆర్డర్ అయితే చేసుకున్నాము. కొంచెం అక్కడ టైం లాగ్ అయింది. నాకు 20 minutes పట్టింది. ఇంకా మా హస్బెండ్, మా ఆడపడుచు తెగ థింక్ చేసేస్తున్నారు. ఫుడ్ వచ్చేసింది. ఇంకా ఫుడ్ తినేసిన వెంటనే మేము బిల్ పే చేసి డైరెక్ట్ విశాఖపట్నం వెళ్ళిపోయాము. నల్లేదు ఎత్తుకోమంటారు మనల్ని చిన్న కూరంగి దానికి నడికొచ్చినట్టు వెళ్ళకూడదు. చాలా ఘోరంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది సముద్రం. అందరూ చేపలకి ఉన్నారు. ప్రశాంతంగా సముద్రం.